మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు కనిపెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అదే రీతిగా గడిచిన వారమంతా కూడా కాపాడి దేవుడు మరొక పరిశుద్ధ ఆదివారం దినాన్ని దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించిన కొలది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల పరిశుద్ధ ఆదివార దినం అనేది దేవుని దినమైనదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల సంతోషముతో యెహోవాను సేవించండి, ఉత్సాహంగా చేయించు ఆయన సన్నిధికి రండి, యెహోవా దేవుడని తెలుసుకొనండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల పరిశుద్ధ ఆదివారము సంతోషముతోని యెహోవాని సేవించుడి. దేవుని సన్నిధికి మనం సంతోషముతోని గానములతోని దేవుని మందిరంలో ప్రవేశించవలసినదనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఉత్సాహగానము చేయొచ్చు. ఆయన సన్నిధికి రండి, యెహోవా దేవుడని తెలుసుకోండి. ఆయన మనల్ని పుట్టించిన మనం ఆయన వారమై ఉన్నాము, మనము ఆయన ప్రజలమై ఉన్నాము, ఆయన మోపు గొర్రెలమై ఉన్నాము. దేవునికే మహిమ కలిగిన గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం దేవుని ప్రజలమై ఉన్నామనే సంగతి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అనే సత్యాన్ని కూడా ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుడు మనల్ని గొర్రెలు కాపరి గొర్రెలను ఏ రీతి అయితే మేపుతున్నాడో దేవుడు కూడా ఆ రీతి అయితే మనల్ని కాపాడుతూ మనల్ని మేపుతున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆయన మనల్ని పుట్టించను తల్లి గర్భంలో రూపాంతరకు ముందుకే దేవుడు మనల్ని నిర్మించున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తల్లి గర్భంలో ఏ రీతి అయితే మరి శిశువు ఆ ఒక నిర్మాణం చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రపంచంలో నేటి కూడా ఎంతో మంది శాస్త్రవేత్తలు, ఎంతోమంది డాక్టర్స్, ఎంతోమంది ఉన్నారు. కానీ తల్లి గర్భంలో ఆ నిర్మాణం అనేది దేవుడు సృష్టించిన సృష్టి, దేవుడు మానవుని నిర్మించిన విధానం ఎంతో గొప్పదిగా ఉన్నది అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాం. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఆయన మనల్ని పుట్టించను, మనం ఆయన వారము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం దేవుని ప్రజలమై ఉన్నాము, దేవుని బిడ్డలమై ఉన్నాము అనే సత్యాన్ని మర్చిపోకూడదని ప్రభు పేరిట తెలియజేస్తాను. అదే రీతిగా మనమైన ప్రజలము, ఆయన మేపు గొర్రెలంగా ఉన్నాము. కృతజ్ఞత అర్పణలు చెల్లించి ఆయన గుమ్మంలో ప్రవేశించండి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించండి. దేవునికే మహిమ కలిగిన గాక. కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకము చేసుకుంటూ దేవుని మందిరానికి వెళ్ళి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అర్పణలు మరి చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించండి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించండి. కీర్తనలు పాడుతూ ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పరిశుద్ధ ఆదివార దినం గడిచిన ఆరు దినాలు దేవుడు మనల్ని కాపాడి మనల్ని పోషించి ప్రతి నెలలో ప్రతి ఆదివారము దేవుడు తన కృపచేత మనకు అనుగ్రహిస్తున్న కొలది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు సృష్టికర్త అయిన దేవాది దేవుడు, మనమైన ప్రజలమై ఉన్నాము, మనమైన వారుమై ఉన్నాము, ఆయన మేపు గొర్రెలంగా ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తారు. ఉదయ కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మార్కు సువార్త 4వ అధ్యాయము 26వ వచనం నుంచి 29వ వచనం వరకు చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పరలోక రాజ్యం గురించి ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన మాటలు రాయబడి ఉన్నాయి. యేసు ప్రభు రాకడ ఎలా వస్తాడో యేసు ప్రభు అందరికీ తెలుసు, కానీ ఏ సమయంలో వస్తాడో ఎవరికి తెలియదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరి తిరిగి రాబోతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక రైతు విత్తనం వేసిన తర్వాత మరి ఆ విత్తనం వేసిన తర్వాత ఆ రైతు మరి రాత్రి పగలు పండుకునుచు లేస్తూ మరి ఆ విత్తనంను చూస్తున్నాడు, కానీ ఆ విత్తనం ఎలా మొలుస్తుందో ఆ రైతుకు తెలియదు. ఆ విత్తనం అనేది ఎలా మొలుస్తుందో దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవాది దేవుడు ఆ విత్తనాన్ని మొలిచి మరి తిరిగి ఆ పంటను అనుగ్రహిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రైతు ఆ విత్తనంను వేసి మరి రాత్రి పగలు పండుకొనొచ్చు మరి ఉదయాన్నే లేచి చూస్తున్నాడు, కానీ ఆ విత్తనం అనేది మొలిచినప్పుడే ఆ రైతు దాన్ని గుర్తిస్తాడు. ఆ విత్తనం అనేది ఆ మొలక వచ్చినది చూస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల తర్వాత మంచి పంట వచ్చినప్పుడు ఆ కోతకాల సమయంలో ఆ పంటను కోసి ఆ రైతు సంతోషిస్తాడు. కానీ విత్తనం ఎలా మొలుస్తుందో రైతుకు తెలియదు అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేసి, ఎందుకంటే ఆ విత్తనాన్ని మొలచించేవాడు దేవాది దేవుడని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూసినట్టయితే మార్కు సువార్త మరి
4వ అధ్యాయం 24-27 వచనంలో, మరియు ఆయన ఒక మనుష్యుడు భూమి మీద విత్తనములు చల్లి రాత్రి పగలు నిద్రపోవచ్చు మెలకునుచుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనం మొలచి పెరిగినట్టే దేవుని రాజ్యం అయి ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనములు చల్లి రాత్రి పగలు నిద్రపోవచ్చు మెలకునుచుండగా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, రైతు ఆ విత్తనాలు ఆ పొలంలో వేసిన తర్వాత, ఆ విత్తనములు మరి ఆ భూమి మీద వేసిన తర్వాత రాత్రి పగలు పండుకొనుచు లేచి ఉండుండగా ఆ విత్తనం ఎలా మొలుస్తుందో ఆ రైతుకు తెలియదు. కానీ ఆ విత్తనము ఎప్పుడైతే భూమి మీదకి ఆ మొలక వచ్చినప్పుడు రైతు దాన్ని చూస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పరలోక రాజ్యం కూడా అలాంటిది అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. ఇరుదే కాలము ఈ పరిశుద్ధ ఆదివార దినము దేవుని వాక్యము వాళ్ళతో తేటగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనములు చల్లి రాత్రి పగలు నిద్రపోవచ్చు మెలకువ ఉండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనం మొలిచి పెరిగినట్టే దేవుని రాజ్యం ఉన్నది. దేవుని రాజ్యము, పరలోక రాజ్యము అన్నది ప్రతి ఒక్కరికి కూడా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒకనొక దినము మనం మరణించిన తర్వాత మన ఆత్మకు మరణం లేదు కాబట్టి ఆత్మకు జీవం ఉన్నది కాబట్టి ఆత్మ పరలోక రాజ్యం చేరాలి అంటే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నువ్వు దేవుని బిడ్డగా జీవించాలి. దేవుని బిడ్డగా నువ్వు జీవించినప్పుడే నిత్య పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళగలుగుతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే దేవాది దేవుడి యొక్క మాటలు ఇక్కడ తెలియజేసిన మాటలు జాగ్రత్తగా గమనిస్తే, మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనములు చల్లి రాత్రి పగలు నిద్రపోచు మెలకుగా ఉండుచుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనం మొలిచి పెరిగినట్టే దేవుని రాజ్యమై ఉన్నది. దేవుని రాజ్యం కూడా ఆ రీతిగా ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు తిరిగి లోకానికి రాబోతా ఉన్నాడు. ఆయన రెండో రాకడ ఏ సమయంలో వస్తుందో ఎవరికి తెలియదు. ఆ గడియ తెలియదు, ఆ సమయం తెలియదు. కాబట్టి మనము ఆ మెలకుగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన రాకడ గురించి ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇరుదే కాలము దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. ఆ ఒక వ్యవసాయకుడు ఆ విత్తనం వేసిన తర్వాత రాత్రి పగలు పండుకొచ్చుతూ మెలకుగా ఉండుచుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలుచున్నది. ఒక విత్తనము భూమి మీద వేయబడిన తర్వాత ఆ విత్తనం చచ్చబడిన తర్వాతనే ఆ మొలక వస్తుంది. అది సృష్టికర్త అయిన దేవుడే దానికి నిర్మిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తున్న. ఆ విత్తనము మొలవాలి అంటే దేవుని కృప కావాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ విత్తనము మొలచిన విధానంగానే దేవుని రాజ్యం ఉన్నదనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. భూమి మొదట మొలకను, ఆ తర్వాత వెన్నును, అటు తర్వాత వెన్నులో నుంచి ముదురు గింజలను తానంతట తను ఫలించును అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మొదట అది మొలకగా వస్తుంది. మనం చూస్తాం కదా, భూమిలో విత్తనాలు వేసిన తర్వాత ఆ విత్తనము మనకు భూమిలో ఆ విత్తనము ఆ ఫలించిన తర్వాత ఆ మొలక బయటికి వచ్చిన తర్వాతనే ఆ మొలక చూసినప్పుడు ఆ విత్తనం అనేది మనకు పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, భూమి మొదట ఆ మొలకను, ఆ తర్వాత వెన్నును, అటు తర్వాత వెన్నులో నుంచి ముదురు గింజలను తానంతు తాను పుట్టించెను. అలాగే పంట పండినప్పుడు కోతకాలం వచ్చిందని సాధకులకు వెంటనే కొడవలి పెట్టి కోయమని చెప్పాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ యొక్క అంశము జాగ్రత్తగా గమనించినట్టయితే, మొదటగా ఆ రైతు విత్తనం వేస్తూ ఉన్నాడు. రాత్రి పగలు నిద్రపోచు మెలకుగా ఉంటుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలుచును. అలాంటిదే దేవుని రాజ్యం అని తెలియజేస్తుంది. మొదటగా మనం చూసినట్టయితే భూమి మొదట మొలకను, ఆ తర్వాత వెన్నును, ఆ తర్వాత వెన్నును నుంచి ముదురు గింజలను తానంతట తాను ఫలించును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చిందని సాధుగాడు వెంటనే కొడవలి పట్టుకొని కోయమని చెప్పాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని రాజ్యం కూడా అలాంటిదే ఉన్నదని హృదయ కలమేసే మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఆ విత్తనము భూమి మీద పడినప్పుడు అది ఎలా మొలుస్తుందో, ఆ ఒక వ్యవసాయకుడు మరి రాత్రి పగలు పండుకుంటూ మెలకుగా ఉంటాడు. కానీ ఆ విత్తనం ఎలా మొలుస్తుందంట, వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్టు దేవుని రాజ్యమై ఉన్నదే. దేవుని రాజ్యంలో
మన ఆత్మీయ జీవితాలలో కూడా మనల్ని మనం కట్టుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన ఆత్మీయ జీవితం కూడా చాలా ప్రాముఖ్యమైనదే. ఆ విత్తనం ఎలా మొలుస్తుందో ఆ రైతుకు తెలియదు. కానీ ఆ విత్తనంలో ఆ మొలక మొదటగా పైకి వచ్చిన తర్వాత భూమి మొదట ఆ మొలకను, ఆ తర్వాత వెన్నును, అటు తర్వాత వెన్నుల నుంచి ఆ ముదుర గింజలను తనంతట తను ఫలించును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చిందని సాధుగాడు వెంటనే కొడవలి పట్టుకొని కోయమని చెప్పాను. పంట ఫలించి అభివృద్ధి చెందే అది ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కలమి మాటలు ఇంటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆ సమయము, ఆ గడియ నీకు తెలియదు. కానీ యేసు ప్రభు తిరిగి లోకానికి రాబోతూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఆ ఒక రైతు మరి పండుకొనొచ్చు, మెలకువగా ఉండొచ్చు, ఎదురు చూస్తున్న విధంగానే మనం కూడా యేసయ్య రాకడ కొరకు ఎదురు చూసినట్టయితే యేసయ్య తిరిగి లోకానికి రాబోతూ ఉంటాడు. ఆ గడియ, ఆ సమయం ఇప్పుడు మనకు తెలియదు. కాబట్టి మనం మెలకుగా ఉండి ప్రార్థన చేయడము ప్రాముఖ్యమైనది. సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ఇటు పరిశుద్ధ ఆదివార దినంలో మనము దేవుని ప్రజలమై ఉన్నాము. నేను గొర్రెలకు మంచి కాపరి, నా గొర్రెల కొరకు నేను ప్రాణము పెట్టి ఉన్నానని యేసయ్య చెప్పిన మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం ఆయన మేపు గొర్రెలమైతే మొదటగా ఆ గొర్రెల కాపరి ఒక మాట, ఆ స్వరాన్ని మనం విని, ఆ గొర్రెల కాపరి, ఆ గొర్రెలు తన స్వరం ఉంటాయి కాబట్టి ఆ గొర్రెల కాపరి ఆ గొర్రెలకు కావలిగా ఉంటాడు. దేవుని యొక్క స్వరాన్ని మనం విన్నట్టయితే, ఆ స్వరాన్ని మనం గుర్తుపట్టినట్టయితే దేవుని బిడ్డలుగా మనం జీవించినప్పుడే దేవుడు మనకు కాపరిగా ఉంటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ఈ పరిశుద్ధ ఆదివార దినము మనల్ని మనం దేవుని సన్నిధిలో కనపరుచుకోండి. దేవునిని మహిమపరిచే బిడ్డలుగా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేసి ఇట్టి మాటలను ఉదయ కాలం దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు నాయన. హృదయ కాలముని ఈ యొక్క పరిశుద్ధ ఆదివార దినము మాకు అనుగ్రహించినందుకు వందనములు. గడిచిన దినాలంతా కూడా కాపాడి మరొక పరిశుద్ధ ఆదివార దినంలో మనం ప్రవేశింపచేసిన దేవా నీకు వందనములు, స్తోత్రములు నాయన. ప్రభా తండ్రి, ఈ వారమంతా కూడా దీవించండి, ఆశీర్వదించండి. హృదయ కాలం నైనా నీ వాక్యం అందిస్తున్న ప్రతి సేవకుని, సేవకురాలని, అలాగే నైనా సంఘాలను బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. నైనా సేవకులు నైనా నీ యొక్క మాటలు తెలియజేస్తున్నప్పుడు ప్రజలు శ్రద్ధగా వినడానికి కూడా నీ కృప ద్వారా సాయం చేయండి. ఈ రోజు అంతట్లో కూడా నైనా నీ యొక్క కృపను చూపించండి. అలాగే తన ఫేత్ మినిస్ట్రీస్ పరిచర్యలో కూడా ఈ పరిశుద్ధ ఆదివారం నైనా 10:30 ఆరాధన ప్రారంభించబడుతుండగా నైనా ప్రభా ఈరోజు జరిగే ఆరాధన అంతటి కూడా దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత పొందుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన లోకరక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానాలు ఎప్పుడైనప్పుడు సదాకాలము మీకును మీ కుటుంబములకు తోడై నీడయుండును గాక. ఆమేన్.